తాతయ్య గారు చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి ఈరోజు ఈ ఉత్సవం అంతా ఏంటి? మీరు మంచి చాలా స్పందన ఉంది అన్విరెడ్డి గారికి. పక్కా గెలవడం ఖాయం మనం. ఎందుకంటే అన్విరెడ్డి గారు గతంలో చేసిన వాళ్ళు చేశారు, కానీ ఇంత ఇదిగా మనసులో చొచ్చుకొని పోయి అందరినీ పలకరించుకుంటూ అందరినీ మనకి కలుపుకుంటూ ఇవాళ అన్విరెడ్డి గారు బ్రహ్మాండంగా పోతున్నారు. సంక్షేమాలు కూడా ముందు ఇట్లానే అందిస్తారని చాలా ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు జగన్ ఎట్లా చేస్తున్నాడు? బాగుందా? జగన్ సంక్షేమాలకి ఏమండి, 1, 2, 3 మన సంక్షేమాలు ఇవాళ ఎవరికి ఇవ్వలేదు. మనం చెప్పుకుందాం, ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ అమ్మఒడి ఉంది, పిల్లలకి నాడు నేడు స్కూళ్ళు వెనక మేము చూసాం, మేము బళ్ళల్లో పోయేటప్పుడు. ఇవాళ ఉంది, ఇవాళ స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా ఉంది. పెద్ద చదువులు, పెద్ద కాలేజీలో ఇంటి వాళ్ళు కూడా ధీటుగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏంది? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, అది ఎందుకు అన్నాడు కదా పవన్ కళ్యాణ్ అంటారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళు పెద్ద కాలేజీలు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళ పిల్లలు ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదవకుండా ఉంటున్నారా? కానీ పేదవాడు చదువుకోకూడదు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే పేదవాళ్ళలాగానే ఉండాలి, ఉండోళ్ళలాగా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరన్నా కానీ ఇంగ్లీష్ మీడియం చదువుకోకుండా ఉండారా? ఎల్కేజీ కానీ యూకేజీ కానీ నుంచి వాళ్ళ పిల్లలు ఏమన్నా చదువుకోవాలి. కానీ మాలాంటి వాళ్ళు లేనోళ్ళు ఏం చేయాలి? ఏం చదువుకోకూడదు. ఎందుకంటే మేము లేనోళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకి ధీటుగా ఉంటాం కదా, వాళ్ళకి ధీటుగా ఉంటాం కదా మనం. అట్లా ఉండకూడదనే కదా ఇప్పుడు. అదే జగన్ గారి పరిపాలన ఎట్టుంది? అందరూ సమానం. మన పిల్లలు ఎట్లా ఉండారో వాళ్ళ పిల్లలు కూడా సంక్షేమ పథకాలు అందుకొని బాగా చేయాలి, బాగా వృద్ధి రావాలి, చదువుకోవాలి. మరి ఇప్పుడు జగన్ అసలు రేపు వచ్చే ఎన్నికల్లో గెలవనివన్నారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఏమండి వాళ్ళంటే ఎట్లండి? ప్రజలండి. ఇవాళ ఎలక్షన్ అంటే ఏంది? ప్రజల అభిప్రాయం. ప్రజలు ఎట్లా ఎన్నుకుంటారో, ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎవరో వాళ్ళు వీళ్ళు నేను ఆయన అంటే జరగదుగా మరి. కానీ ఆ ప్రజా మద్దతు మాకే ఉందన్నారు కదా తెలుగుదేశం జనసేన. సరే రేపు తెలిసిద్ది కండి, ఇవాళ కాదు కదా, రేపు ఎలక్షన్ అప్పటికి తెలిసిద్ది ఎవరు ఉందో ఎందుకు. ఇప్పుడు గతంలో 23 వచ్చినాయి, అవి ఆడ తగ్గుతాయో వాటి కోసం అని తిప్పలు పడుతున్నారే తప్ప వాళ్ళు ఇంకేమి లేదు. మరి ఇప్పుడు జగన్ కంటే ఇంకెక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. చూసామండి. ఇప్పుడు కొత్త మనిషి అయితే అనుకోవచ్చు, ఇప్పుడు కొత్త అయితే అనుకోవచ్చు. మనం చూసాంగా, ఆయనకి అవకాశం ఇచ్చాము. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఏమన్నా ఇవన్నీ ఇప్పుడు జరిగే సంక్షేమాలన్నీ ఏమన్నా చేశారా? చేయలేదుగా. ఇప్పుడు తర్వాత ఇక చేస్తామంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఏమంటున్నారు? మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. ఇట్లా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో ఒకటి చెప్పమనండి ఉదాహరణకి. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? మీకు నచ్చితేనే, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి. ఆ మాట అనగలుగుతున్నారా? లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే ఇంకా చేస్తాం. ఏది ఒక పథకం చెప్పమనండి. ఇదిగో నేను వస్తే ఈ పథకం ఇస్తాను నీకు, ఇట్లా నేను చేస్తా అనేది ఎక్కడన్నా ఉందా? లేదుగా. జగన్ గెలుస్తాడు అయితే ఇంకా 100% అండి. జగన్ గెలవటం అంటారేంది మీరు? అసలు మీరు ఆ మాట అనకూడదు. అది